హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. నిన్న ఎన్డీఏ పక్షానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలతో మీటింగ్ జరిగింది. 100 రోజుల పాలనకు సంబంధించినటువంటి అంశాలు, వీటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడింది అనేటువంటి విషయాలు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు, వీళ్ళు ఎక్కడా వదిలిపెట్టలేదు, తిరుపతి ప్రసాదమైనటువంటి లడ్డు తయారీ నాణ్యతను దెబ్బతీశారు, అదేవిధంగా తిరుపతి ప్రసాదం లడ్డూలో ఆవు నెయ్యితో తయారు చేసేటువంటి ఆ లడ్డూని దాంట్లో జంతువుల కొవ్వుతో తీసినటువంటి ఆయిల్స్ని తిరుపతి ప్రసాదమైనటువంటి లడ్డూ తయారీకి ఉపయోగించారనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. ఇది తీవ్రమైనటువంటి వివాదంగా మారింది. ఎందుకంటే మాట్లాడింది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. ముఖ్యమంత్రి మాట్లాడిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వీళ్ళు కూడా మాట్లాడారు. ఇంత అన్యాయమా? అసలు ఆధారాలు లేకుండా ఇట్లా మాట్లాడటం ఎంత మేరకు సమంజసం? రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఆయిల్స్ను వాడుతున్నారని మాట్లాడటము, ఇది పూర్తిగా బాధ్యతారహితము, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయాల్సినటువంటిది కాదు. నిజంగా ఆధారాలు ఉంటే నిగ్గు తేల్చమనండి, ఆధారాలను బయటపెట్టమనండి. అలాంటిదే జరగలేదు అని వాళ్ళు చెప్తున్నారు. లేదు అంటే వాళ్ళు ఒక డిమాండ్ కూడా చేశారు. నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చేసినటువంటి ఆరోపణల మీద నమ్మకం ఉంటే ఆయన ప్రమాణం చేయమనండి, మేము కూడా ప్రమాణం చేస్తాం వెంకటేశ్వర స్వామి దగ్గర అని వాళ్ళు డిమాండ్ చేశారు. సరే, ప్రమాణాలు ఎంత మేరకు ప్రామాణికమే ఇవన్నీ సంగతి పక్కన పెడతామండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజులకు సంబంధించినటువంటి విషయంలో తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయంలో టీటీడీలో గత ప్రభుత్వంలో అప్పుడు మంత్రిగా ఉన్న రోజా కొంతమంది వాళ్ళ దర్శనాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కుంభకోణాలకు పాల్పడ్డారు, దర్శనం టిక్కెట్లు అమ్ముకున్నారు అని ఆవిడ అక్కడ అని కాదు, చాలామంది మీద ఎలాంటి ఆరోపణలు, అక్కడ చాలా అక్రమాలు అన్యాయాలు కూడా జరిగాయి. అసలు తిరుపతి టీటీడీకి సంబంధించినటువంటి ఆ నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా సొంతానికి వాడుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం దాన్ని డైవర్ట్ చేశారు, డైవర్ట్ చేయకూడదు, ఇలాంటి చాలా ఆరోపణలు వచ్చాయి వైసీపీ మీద. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళ ఆరోపణలు ఇవన్నీ. మరి అధికారం వచ్చిన తర్వాత వాటి మీద ఆ జరిగినటువంటి తప్పులకు సంబంధించి వాటిని నిగ్గుదేల్చడం కోసం ఏం దర్యాప్తులు చేశారు, దర్యాప్తులో తేలినటువంటి అంశాలు ఏంటి, ఆధారాలు ఉన్నాయా? ఇది కదా కీలకమైనటువంటి అంశం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఏదో దర్యాప్తు జరుగుతుంది అని అంటున్నారు. ఒకవేళ దర్యాప్తు జరిగి ఆధారాలు దొరికినాయి అనుకోండి, ఆ ఆధారాలకు సంబంధించినటువంటి విషయంలో వాటిని బయటపెట్టడం ప్రజలకి ఒకటి. రెండవది, అప్పుడు ఎవరైతే తప్పులు చేశారో, నిందితులుగా ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించటం. ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఇక లడ్డూకు సంబంధించినటువంటి విషయంలో తిరుపతికి సంబంధించినటువంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానము, ఇది ఏదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే తెలుగు వారికి సంబంధించిన, లేకపోతే పక్కన ఉన్న తమిళనాడు ఇట్లా కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు వస్తారు, కొన్ని కోట్ల మంది వస్తారు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా భక్తులు వస్తారు. భక్తులు ఆయన వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో వచ్చేటువంటి వాళ్ళు. ఆ వచ్చినటువంటి భక్తులకు సంబంధించి ఆ ప్రసాదం లడ్డూ సంబంధించినటువంటి దాంట్లో ఈ విధంగా జంతువుల కొవ్వు కలిపారు అనేటువంటి మాట వాడే ముందుగా అంటే ఎంత వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నిజంగా జరిగితే అది వాళ్ళ మీద
నిగ్గుదేల్చి నిర్ధారణ చేసి చర్యలు తీసుకోవాలి. అప్పుడు బయట కూడా పెట్టాలి, ఇట్లా చేశారు వీళ్ళు దుర్మార్గులు అని బయట పెట్టాలి. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడటం అని అంటే మాట్లాడటం అనుమానాలు ఉండటం వేరు, ఆధారాలు ఉండటం వేరు. ఆధారాలతో సహా బయట పెట్టేటువంటి అంశాలను మాత్రమే మాట్లాడాలి. ఆధారాలే మాట్లాడాలి తప్ప మనం నోటి మాట కాదు మాట్లాడాల్సింది. అది లేకుండా మాట్లాడితే ఇది రాజకీయ విమర్శ అయింది. రాజకీయ నాయకులు ఎన్నైనా విమర్శలు చేయొచ్చు, ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు విమర్శలు చేయకూడదు కదా. ఇది తప్పు అనేటువంటిది నా యొక్క. ఒకవేళ అలాంటిది ఉంటే దాన్ని నిర్ధారణ చేయాలి. ఒక అంశాన్ని నేను ఇక్కడ ప్రస్తావన చేస్తాను. తిరుపతి ప్రసాదం లడ్డూకు సంబంధించినటువంటి తయారీగా ఉంది ఒక పవిత్రమైనటువంటి అంశంగా భావిస్తారు. నాకున్నటువంటి సమాచారం మేరకు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే ఆ తయారీకి సంబంధించినటువంటి ఆ పోటు అనేటువంటి ప్రాంతము ఆ దాంట్లోకి వెళ్ళటానికి అర్హత ఉంటుంది. వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు. వాళ్ళు ఈ విధమైనటువంటి దాంట్లో వాడేటువంటి ఆవు నెయ్యి దగ్గర నుంచి మిగతా ఏమేమి వాడతారో అన్నిటికి సంబంధించినటువంటి వాటి మీద వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. ఒకవేళ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా గిన ఆ ఆవు నెయ్యికి బదులుగా ఏదైతే జంతువుల కొవ్వు నుంచి కరిగించినటువంటి వాటిని గిన ఉపయోగించారు అని అంటే అక్కడ ఉండేటువంటి ఆ లడ్డు తయారు చేసేటువంటి వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కదా. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సంప్రదాయంగా చేసేటువంటి వాళ్ళు, పవిత్ర కార్యంగా వాళ్ళు భావించేటువంటి వాళ్ళు కదా. వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కదా. అంటే వాళ్ళు కూడా దీంట్లో మరి ప్రభుత్వం అక్కడ టీటీడీ చేసేటువంటి దాంట్లో కుమ్మక్కయ్యారా, లేదా తెలిసి మాట్లాడలేకపోయారా? వాళ్ళు అయిపోయింది, ఆ ప్రభుత్వం పని అయిపోయింది. టీటీడీ సంబంధించినటువంటి ఆ కమిటీ కూడా అయిపోయింది. ఇప్పుడు కొత్త కమిటీ ఈ ప్రభుత్వం వేసుకుంటుంది. ఇప్పుడు మాట్లాడించి వాళ్ళతో అక్కడ ఎవరైతే పనిచేస్తారో గత 5 ఏళ్లలో ఇలాగా ఏమైనా జంతువుల కొవ్వులను ఏమైనా వాడారా ఏమిటి అనేటువంటి దాని మీద వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకొని నిజంగా వాళ్ళు చెప్పేటువంటి వివరాలు కూడా కీలకమైనటువంటిది. అందుకు అనుగుణంగా ఈ ఆవు నెయ్యి అదేవిధంగా వీటిని సేకరించేటువంటి ఒక వ్యవస్థ సపరేట్గా ఉంటుంది. అక్కడ ఈ మొత్తము అన్నదానానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ కావాల్సినటువంటి వస్తువుల సేకరణ విభాగం ఒకటి ఉంటుంది. మరి ఆ సేకరణకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమేమి సేకరించారు, ఏంటి, దాని మీద ఉన్నటువంటిది ఏంటి, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశాలు. మీరు ఇట్లాంటి రాజకీయపరమైనటువంటి ఆరోపణలు టీటీడీ దగ్గర చాలా జరుగుతున్నాయి. ఇంతకుముందు తెలుగుదేశము అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అప్పుడు విజయసాయి రెడ్డి అనుకుంటా, చంద్రబాబు నాయుడు ఇంట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది, వాళ్ళు స్వాహా చేసి దాన్ని దాచిపెట్టుకున్నారు అని ఆరోపణలు చేశారు. అసలు ఆ తర్వాత తేలినటువంటి అంశం ఏంటంటే అసలు పింకు డైమండ్ అనేదే లేదు వెంకటేశ్వర స్వామి సంబంధించిన టీటీడీలో అనేటువంటిది తర్వాత వచ్చింది. కానీ అనేకమైన ఆరోపణలు చేశారు, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేశారు ఆ రోజున. ఆ తర్వాత మరి వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మరి పింకు డైమండ్ ఏమైంది అని తేల్చాలి కదా. అప్పుడు కొంతమంది ఎవరైతే టీటీడీలో ఉండేటువంటి కీలకమైనటువంటి పూజారుల స్థానంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ఆరోపణల్లో వాళ్ళు కూడా చేశారు అనేటువంటిది కూడా ఉంది. మరి వాటిని తేల్చకుండా మరి ఎందుకున్నారు అంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలకి టీటీడీని ఆ రోజున వైసీపీ వాడుకున్నది. మరి ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి చేసేటువంటి ఆరోపణలు కూడా రాజకీయ ఆరోపణలేనా, ఆధారాలు ఉన్నాయా అనేటువంటిది కదా కీలకం. మీ రాజకీయ ఆరోపణల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీయటం అనేటువంటిది ఎంత మేరకు సమంజసం? నేను ఒక బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండేవాళ్ళు ఆరోపణ చేశారంటే ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి అనేటువంటిదే నా వాదన. ఇప్పుడు ప్రభుత్వం గిన నిజాయితీగా టీటీడీ లడ్డూలో ఆ విధంగా జంతువుల కొవ్వు వాడారు అనేటువంటి దాని మీద అనుమానం గిన ఉంటే ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనూ అదేవిధంగా ఆధ్యాత్మికానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో కలిపి ఒక కమిటీ వేసి దీన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది.